హాయ్ అండి. ఈ మునగ చెట్టు చూస్తున్నారు కదా, మన వీడియోస్ చూసే వాళ్ళకి మునగ చెట్టు తెలుసు. ఈ మునగ చెట్టుని కొట్టేసి మొదలకి దగ్గర దగ్గర 40 రోజులు 50 రోజులు అవుతుంది. ఈ చెట్టు మాత్రం ఇంత పెద్దగా అయిపోయింది. ఇది అంతా నార్మలే కదా, కొట్టేస్తే ఏ చెట్టు అయినా పెరుగుతుంది. కానీ చెట్టు కొట్టేసిన 40 రోజులకు కూడా ఆ చెట్టు మొదలు ఉంటుంది కదా, అది చచ్చిపోకుండా ఇంకా నేను బతికే ఉంటాను అన్నట్టు అసలు చిన్నగా మళ్ళీ కొమ్మలాగా వస్తుంది, ఆకులు వస్తున్నాయి. ఇది చూడంగానే అసలు నాకు మస్తు మంచిగా అనిపించింది. అసలు ఈ రోజులలో చిన్న చిన్న సమస్యలకే మనందరం చాలా ఇబ్బంది పడిపోతాం. ఏదో అయిపోయింది, ఏదో మునిగిపోయింది. మనం 10th ఫెయిల్ అయితే చచ్చిపోవాలి, ఇంటర్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలి, మొగుడు కొడితే చచ్చిపోవాలి, పెళ్ళం కొడితే చచ్చిపోవాలి, ఇట్లా అనిపిస్తుంది. ఇది మునగ చెట్టు ఒక చెట్టు, దానికి సెన్స్లు ఉండవు, మైండ్ ఉండదు, ఏది ఉండదు. కానీ దాన్ని కొట్టేసిన 40 రోజులకు కూడా ఆ మొద్దుతోటి ఒక చిన్న కొమ్మ చిగురించింది. అట్లాంటప్పుడు మనకు సెన్స్ ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వదిలేసేయాలి. అక్కడికి కట్ చేసుకొని మళ్ళీ మనం ఎట్లా ముందుకు పోవాలి అని అనుకోవాలి. కానీ చచ్చిపోతా చేస్తా అంటే మనం పుట్టింది దేనికోసము? బతకడానికి కోసమే కదా. బతకడానికే ఒక సినిమాలో డైలాగు, అది ఎందుకు చెప్పాలనిపించింది. బాయ్.